మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వాస్తుశాస్త్రంలో అసలు వాస్తుపరంగా అందరికీ ఉన్న భయం ఏమిటంటే, వాస్తు అనగానే వాస్తు చూపించుకోవడం అనగానే అన్నీ కూలగొట్టేస్తారు, అన్నీ కూల్చేస్తారు, అది మార్పులు ఇది మార్పులు అనుకుంటారు. ఎక్కడా కూడా శాస్త్రంలో ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే తీయమన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా మనం తీయకుండానే మనం రెమెడీ చేసుకోవచ్చు. అయితే ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్లో ముఖ్యంగా అసలు వాస్తు అంటే ఏమిటి, వాస్తులో ఏ దిశలో ఏముండాలి, ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాము, ఒక్కొక్క దిశ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ప్రాబ్లం మనకి వస్తుంది, అసలు దాన్ని మనం చాలా సింపుల్గా వాస్తుపరంగా అసలు మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి మేము ఇంట్లో ఉంటున్నాం కానండి, ఎప్పుడూ ఆనందంగా లేము, ఎప్పుడూ ఏదో ఒక బాధతోనే మా యొక్క జీవితం అనేటువంటిది సాగుతుంది అంటూ ఉంటారు. ఎందుకు, కారణం ఏమిటి, జ్యోతిష్యపరమైనటువంటి కారణాలు ఏమిటి, వాస్తుపరమైనటువంటి కారణాలు ఏమిటి అంటే, మీకు తూర్పు ఈశాన్యము అంటారు. చాలామందికి ఏంటంటే ఇన్ని డైరెక్షన్స్ తెలియవు, 16 డైరెక్షన్స్ ఉంటాయి. మనకి తెలిసింది కేవలం ఒక 4, మరి కొంతమందికి అయితే 2 తూర్పు పడమర తప్పితే మరొకటి తెలియదు. తూర్పు పడమర అంటే ఉదాహరణకి ఇది తూర్పు అనుకుందాం, నా ఎదురుగున్నది సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇది తూర్పు అనుకుంటే ఇది పడమర. మన ఎడం వైపు అంటే మనం సూర్యుడిని చూస్తున్నాము తెల్లవారుజామున, ఈవినింగ్ టైం కాదు, పొద్దున ఉదయించే సూర్యుడిని చూస్తున్నప్పుడు మన ఎడం చేతి వైపు ఉత్తరం అంటే నార్త్, మన కుడి చేతి వైపు సౌత్ అవుతుంది. అయితే ఇందులో ఈ తూర్పుకి ఈ నార్త్కి మధ్య భాగాన్ని ఈశాన్యము అంటారు, నార్త్ ఈస్ట్ అంటారు. ఇప్పుడు ఈ తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగం అంటే ఇవి రెండు అయితే ఈ రెండిట్లో మధ్యన ఉండేటువంటిది తూర్పు ఈశాన్యము. ఎవరికైనా అక్కడ కనుక దోషం ఏర్పడింది, దోషం ఏర్పడడం అంటే ఎలాగా, ఇంట్లో ఏదైనా బీటలు వచ్చాయి అక్కడ, లేకపోతే అక్కడ కొన్ని తెలియకుండా అగ్ని సంబంధించిన కార్యక్రమాలు అక్కడ పెడుతున్నారు, అంటే అక్కడ స్టవ్ పెట్టుకోవడము, లేకపోతే అలా డస్ట్బిన్ పెట్టుకోవడము, ఇలాంటి వస్తువులు పెడుతున్నారు అక్కడ. అంటే ఏమిటి, ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అంటారు దాన్ని. శాస్త్రంలో సర్వత్రా అని కూడా చెప్పారు, అక్కడ ఏది ఉంటే దానివల్ల ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పారు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాకపోతే అక్కడ మీరు కనుక మీ పటాలు పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే, మీ పటాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, తబలాలు కావచ్చు, లేకపోతే వీణ కావచ్చు, ఫ్లూట్ కావచ్చు, లేకపోతే నెమలికలు కావచ్చు, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్ ఉన్నటువంటి ఫొటోస్ పెట్టుకోవడం, ఇటువంటి వాటి వల్ల మీకు హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆ ప్రదేశంలో లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఇంట్లోంచి లిఫ్ట్ ఉంటుంది, లేకపోతే కొంతమంది అపార్ట్మెంట్స్ ఆ ప్లేస్లో లిఫ్ట్ వచ్చేసి బయట వైపుకి అది ఎక్కువ దిగేటువంటిది ఆప్షన్ బయట నుంచి ఉంటుంది, అలా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ తూర్పు ఈశాన్యంలో మీరు తెలియక చాలామంది ఏం చేస్తారంటే, చనిపోయిన వాళ్ళ పటాలు కూడా తూర్పులో పెడుతుంటారు. తూర్పులో ఇప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ పటాలు పెట్టకూడదు. నైరుతిలో దాని వల్ల 2 రకాల పదాలు చేస్తాయి దాన్ని. ఆ నైరుతిలో పడమర వైపు ఉండే నైరుతి వైపు పితృ అనే పదం ఉంటుంది. ఆ పితృ పదంలో మీరు మీ యొక్క ఏదైతే ఈ చనిపోయిన వాళ్ళు అక్కడ పెట్టమని చెప్పారు. తూర్పు ఈశాన్యంలో పెట్టకూడదు. అందరి పటాలు ఇక్కడ పెట్టమన్నారు కదా అని అందరిది పెట్టకూడదు. ఇప్పుడు గ్రూప్గా 10 మందితో కలిసిన ఫోటో ఉంది, అందులో ఒకరు చనిపోయారు, అప్పుడు తప్పేం లేదు. కాకపోతే ప్రత్యేకంగా వాళ్ళ పటాలు అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఎనర్జీ, పితృదేవతలు ఇచ్చే ఎనర్జీ పితృపదంలో ఉంటుంది, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండదు. అది అంటే సింగిల్ ఫోటోలు అనేవి అక్కడ పెట్టుకోవాలి. అలాగే ఇలా ఎలా అయితే మనకి తూర్పు ఈశాన్యంలో ఫొటోసు, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే చెప్పామో, అదేవిధంగా కలర్ కూడా అక్కడ లైట్ గ్రీన్ కలర్ కానీ లైట్ బ్లూయిష్ కలర్స్ కానీ ఉంటే చాలా మంచిది. అక్కడ పొరపాటున కూడా రెడ్ కలర్స్, పింక్ కలర్స్ అస్సలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా ప్రమాదం. అంటే మనకి ఒక పక్క ఎంజాయ్ చేస్తుంటాం కానీ లైట్ ఆర్ రెడ్ కలర్స్ ఉంటే, అక్కడ కర్టన్స్ ఉన్నా, లైట్ ఆర్ రెడ్ కలర్ కర్టన్స్ ఉన్నా కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతుంటాం లైఫ్, అది గుర్తుపెట్టుకోండి. మరి ఒక మనిషి ఎంజాయ్ చేయలేకపోతున్నాడంటే జ్యోతిష్యపరంగా ఏ భావం పాడైంది. ముఖ్యంగా శుక్రుడు, గ్రహం పరంగా శుక్రుడు పాడవుతాడు, భావం పరంగా లాభస్థానం పాడవుతుంది. లాభం అనేటువంటిది మనిషి ఎంజాయ్ చేసేది, అంటే ఒక ప్రయత్నం చేశాడు, దాని గోల్ రీచ్ అయ్యాడు, ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు చాలామంది చూడండి, ధనం సంపాదిస్తారు కానీ దాన్ని ఎంజాయ్ చేయరు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవిత భాగస్వాము, స్నేహితులు, బంధువులు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళంతసేపు దాని మీద కష్టపడుతూ ఉంటారు కానీ ఎంజాయ్ చేయరు. కారణం ఏమిటి అంటే, ఆ ఎంజాయ్ చేసేటువంటి స్థానం 11వ స్థానం యొక్క ఫలితాలు పరిపూర్ణంగా రాకుండా
ఆ 11వ స్థానం అధిపతితో కేతువు సంబంధం కలిగిన వాళ్ళు ఎంతో సంపాదించిన ఏంటోనండి హ్యాపీనెస్ లేదో అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో ఈ తూర్పు ఈశాన్యంలో ఉండేటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడము, 11వ స్థానాన్ని ఏ గ్రహం ఆక్యుపై చేసింది, అక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయో చూసుకొని దాన్ని కనుక సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది. చాలామందికి వాస్తు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటో కూడా నేను క్లియర్ చేస్తాను వీడియోలో. ఏమిటది అంటే, ఒకటి, ఇన్ని గడపలు దాటితే వాస్తు పని చేయదు, ఎక్కడా లేదండి. అలా పని చేయకపోతే మన సిటీలో మీరు గమనించండి, మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, పలానా ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగుండేదండి, ఆ ఇల్లు మారిపోగానే చాలా తలకాయ నొప్పి అయిపోయింది అంటారు. లేదా కొన్ని ఇళ్లలో బాగోలేనప్పుడు ఇల్లు మారగానే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే అర్థం ఏమిటి, అక్కడ ఇంటి యొక్క ప్రభావం ఉంది. పాయింట్ నెంబర్ 1. రెండవది మీరు గమనించండి, ఏదైనా ఒక కట్టడం ప్రారంభించిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం లేకపోతే కలిసి రావడం జరుగుతుంది. చాలామంది ఉత్తరం వైపు హైట్ కడతారు తెలియక, అలాంటివి చేయకూడదు. లేదా స్థలం ఉంటే ఉత్తరం వైపు కట్టేసి దక్షిణాన్ని వదిలేస్తుంటారు, లేదా తూర్పు వైపు కట్టేసి పడమరను వదిలేస్తుంటారు. అది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఈ తప్పిదాలు చేయకూడదు. తూర్పు ఎక్కువ వదిలి పడమరలోకి కట్టుకోవడం, లేకపోతే ఉత్తరం ఎక్కువ వదిలి దక్షిణంలోకి కట్టుకోవడం చేయాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి సందేహం ఏంటంటే, ఏమండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాము, అపార్ట్మెంట్స్లో కొనుక్కుంటున్నాము, అపార్ట్మెంట్ ఆయపరంగా కడుతున్నారు లేదు, మరి ఆయం కట్టాలి కదా. ఇక్కడ ఆయం కట్టాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయం పరంగానే గృహం కట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి మనకి ఈ సిటీ కల్చర్లో ఆయం లేనప్పుడు అపార్ట్మెంట్ కొనేటప్పుడు కనీసం లోపల ద్వారం యొక్క పదం కరెక్ట్గా ఉందా లేదా, అలాగే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఏం పెట్టుకుంటున్నాము, ఏ వైపు ఏ రంగు, ఎందుకంటే రంగు కూడా చాలా ప్రధానం, గుర్తుపెట్టుకోండి. ఏ రంగు ఎక్కడ వేసుకుంటున్నాము, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. వాటి గురించి నేను మీకు వివరంగా 1 by 1 ఒక్కొక్క వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గృహ సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఏమండి ఎవరెవరో ఇటువైపు ఉండాలి, పెద్దవాళ్ళు ఇటు ఉండాలి, చిన్నవాళ్ళు ఇటు ఉండాలి అంటుంటారు కదా. అంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక స్థలం ఉంది, 4 భాగాలు చేశారు, 4 అన్నదమ్ములు కానీ 4 భాగాలు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఫస్ట్ నైరుతి వైపు ఉండాలి, అందరికంటే చిన్నవాళ్ళు ఈశాన్యం వైపు ఉండొచ్చు. దాని తర్వాత ఒక 4 అన్నదమ్ములు అనుకుంటే ఇద్దరే అనుకోండి, ఒకరు సౌత్కో నార్త్ వెస్ట్కో ఉండి ఇంకొకరు ఈస్ట్కి కానీ నార్త్కి కానీ ఉండొచ్చు. ఆ 2 స్థలాలు చేశారనుకుంటే, 3 అనుకుంటే అట్లా ఆ రకంగా. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ మధ్యలోని, దాని తర్వాత నార్త్లోకి, లేదా ఇలా ఉంది స్థలం అంటే పడమర, దాని తర్వాత ఈస్ట్లోకి చిన్న వాళ్ళు రావాలి. అదే లెక్కపరంగా గృహంలో కూడా మనకి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టుకుంటారు. పైన పెద్దవాళ్ళు ఉండాలి, దాని తర్వాత వాళ్ళకంటే చిన్నవాళ్ళు, వాళ్ళకంటే చిన్నవాళ్ళు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి కొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, తల్లిదండ్రులు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటే, అయ్యో వాళ్ళు చాలా ఏజ్డ్ కలుగుతుందండి, వాళ్ళని పైన ఎలా పెడతాం అన్నప్పుడు వాళ్ళని కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పైకి కిందకి తిరగలేరు. అలాంటప్పుడు కిందనే ఉంచవచ్చు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశం. రఫ్గా ఎప్పుడు వాస్తుని పరిశీలించకూడదు. ఖచ్చితంగా నార్త్ డిగ్రీస్ చూసి ప్లానింగ్, ఈ రకంగా గ్రాఫ్ పేపర్ మీద ప్లానింగ్ వేసుకొని, నేను చాలా వీడియోలో చెప్పాను, A to Z వాస్తు అని చెప్పి కొడితే వస్తుంది. అంటే ఇంట్లో ప్రతిదీ ఎలా చూడాలో నేను మీకు పంపించాను, యూట్యూబ్లో పెట్టాను చూడండి. ఈ రకంగా ప్లాన్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని, ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి, ఎక్కడ ఎటువంటి రంగులు వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్పాను. ఆ రకంగా మీరు పాటించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పైనుంచి కిందకి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి తెలియక ఓనర్స్ కింద ఉంటారు, టెనెంట్స్కి పైన ఇస్తారు. అలా ఎప్పుడూ చేయకండి. ఓనర్స్ ఎప్పుడు పైన ఉండాలి, టెనెంట్స్ కింద ఉండాలి. అదేవిధంగా కొంతమంది తెలియక వాచ్మెన్ రూమ్స్ వాయువ్యంలో కడుతుంటారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ రూమ్స్ అస్సలు వాయువ్యంలో కట్టకూడదు. మీ వాచ్మెన్ రూము మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆగ్నేయంలో రూమ్ ఉండాలి, ఆగ్నేయంలో ఉండాలి. అప్పుడు మీకు సపోర్టింగ్ అవుద్ది, ఎందుకంటే యజమాని నైరుతిలో ఉంటారు కాబట్టి సపోర్టింగ్ జోన్ అవుతుంది. ఈ రకంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కిందని వాచ్మెన్కో లేకపోతే డ్రైవర్స్కో లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకో రూమ్స్ కట్టినప్పుడు అక్కడ బాత్రూమ్స్ కట్టే విషయంలో కూడా కొంతమంది తప్పుడు డెసిషన్స్ తీసుకుంటుంటారు. ఆ స్థలం మొత్తం కొలిచి అక్కడ బాత్రూమ్ పాయింట్ ఎక్కడ పెట్టాలో దాని పరంగా పెట్టుకోవాలి. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. మరొక్కటి ఆఖరిగా చెప్తున్నాను, ఇంట్లో ఉండట్లేదండి,
ఇంట్లో మరి దీపారాధన చేయలేదు అంటే అది చాలా దోషం. ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేస్తుండాలి. శ్రీమాత్రే నమః.